ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరి దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-16 వచనాలు. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి కలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపతగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడ మాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడినై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడల అతను దేవుని సంఘమును ఏలాగు పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడుకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందాపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. అలాగుననే పరిచారకులు కూడా మాన్యులై ఉండి ద్విమనస్కులను, మిగులు మద్యపానాసక్తులను, దుర్లాభమును ఆపేక్షించు వారినై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై కొండెములు చెప్పని వారును, మితానుభవం కలవారును, అన్ని విషయములలో నమ్మకైన వారును ఉండవలెను. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారినై ఉండవలెను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందు విశ్వాసమందు బహుధైర్యం గలవారగుదురు. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయన ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనందరితో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. పౌలు గారు సంఘ నాయకత్వానికి సంబంధించినటువంటి అర్హతలు మరియు క్రీస్తు సంఘం యొక్క పవిత్రతను వివరిస్తూ తిమోతి గారికి పత్రిక రాస్తూ ఉన్నారు. సంఘాన్ని నడిపే నాయకులు మంచి సాక్ష్యం కలిగి ఉండాలని, వారి జీవితాలు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని బోధిస్తూ ఉన్నారు. ఎవరైనా నాయకత్వంగా ఉండాలనుకుని ఆశించిన యెడల వారు సంఘ నాయకత్వాన్ని కోరుకోవడం గొప్ప విషయం. కానీ అధికారం కోసం ఉండకూడదు. దేవుని ప్రజలకు సేవ చేయాలనే హృదయంతో వారు సంఘ నాయకత్వాన్ని కోరుకునే బిడ్డలను ఉండాలి. వారు ఎలా ఉండాలో ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నారు. అధ్యక్షుడు వాడు నిందారహితుడు. అతని జీవితంలో అనేకమైనటువంటి నిందలతోటి ఉండకూడదు. అధ్యక్షుడగు వాడు నిందారహితుడు. హల్లెలూయా. అంటే తీవ్రమైనటువంటి అపవాదులు ఉండకూడదు. అలాగే ఏకపత్ని పురుషుడు అంటే వివాహ జీవితంలో విశ్వాసంగా ఉండగలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. అలాగే మితానుభవుడు అనేకమైనటువంటి విషయాలలో చాలా మితంగా ప్రవర్తిస్తూ ఉండాలి. స్వస్థ బుద్ధి కలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి బుద్ధి కలిగినటువంటి, మంచి నడవడిక కలిగి, మంచి మర్యాదస్తుడుగా ఉండాలి. అతిథి సత్కారం, ప్రేమతో ఇతరులను ఆదరించేవారిగా ఉండాలంట. బోధించగలవాడు, దేవుని వాక్యాన్ని సరిగ్గా బోధించగల సామర్థ్యం కూడా ఉండాలి. మద్యపానానికి బానిసగా ఉండకూడదు. సాత్వికుడుగా ఉండాలి. అంటే సౌమ్యుడిగా, శాంతవంతుడిగా ఉండాలి. జగడమాడకూడదు. అలాగే హింసించకూడదు. అంటే కోపిష్టిగా, దౌర్జన్య స్వభావాలు అసలు ఉండకూడదు. ధనాశాపరుడు, ధనాపేక్ష లేనివాడుగా ఉండాలి. డబ్బు మీద ప్రేమ అస్సలు ఉండకూడదు. తన కుటుంబాన్ని చక్కగా పరిపాలించుకోవాలి. అలాగే ఇంటిని సరిగ్గా నడపలేని వాడు సంఘాన్ని ఎలా నడిపించగలడు అని ఇక్కడ పౌలు గారు ప్రశ్నిస్తున్నారు. కొత్తగా వచ్చిన విశ్వాసి కూడా ఆ యొక్క అధ్యక్ష పదవికి ఉండకూడదంట. ఆత్మీయంగా పరిపక్వత కలిగి ఉండాలి. బయట వారిలో కూడా మంచి పేరు కలిగి ఉండాలి. విశ్వాసులు కాని వారు కూడా అతని గురించి మంచిగా చెప్పగలిగేటటువంటి వ్యక్తిని మనం అధ్యక్షుడిగా పెట్టుకోవాలట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకను పరిచారకులు కూడా ఎలా ఉండాలో తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి, పరిచారకులు కూడా మాన్యులుగా ఉండాలి. అంటే గౌరవనీయులుగా ఉండాలి. అలాగే ద్విమనస్కులు అంటే 2 రకాలుగా మాట్లాడేవారిగా ఉండకూడదు. అలాగే మద్యపానానికి
బానిసలుగా ఉండకూడదు. అక్రమంగా దుర్లాభాలు అంటే ఎట్టో ఒకట్ట ఏదో ఒక విషయాల్లో లాభాలు ఆశించుకుంటూ ఉండాలని ఉండకూడదట. అలాగే పరిశుద్ధ మనస్సాక్షితో విశ్వాసాన్ని నిలుపుకోవాలి. ముందుగా వారిని పరీక్షించుకోవాలి. నిందలేని వారైతేనే సేవలు చేయాలి. అలాగే పరిచారకుల యొక్క భార్యలు కూడా ఎలా ఉండాలో తెలియపరుస్తున్నారు. వారు కూడాను ఇదిగో మాన్యులుగా ఉండకూడదట. మాన్యులై అంటే చాలా మంచిగా అనమాట. గౌరవనీయులుగా ఉండాలి. విశ్వాస యోగ్యంగా ఉండాలి. అపవాదులు చెప్పేవారుగా, కొండాలు చెప్పేవారుగా ఉండకూడదు అని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నారు. అన్ని విషయంలో నమ్మకమైన వారిగా ఉండాలి. నమ్మకంగా సేవ చేసేవారికి దేవుడు గౌరవం మరియు విశ్వాసంలో మరింత ధైర్యాన్ని అనుగ్రహిస్తారు. సంఘంలో చిన్న సేవ, పెద్ద సేవ అని ఏం లేదు. అన్నీ కూడా సంఘంలో చేసే సేవలు దేవుని దృష్టికి విలువైనవి. పౌలు గారు తిమోతి గారికి ఈ సూచనలు ఎందుకు రాస్తున్నారంటే, దేవుని ఇంట్లో ఎలా ప్రవర్తించాలో దేవుని ఇల్లు అంటే ఏదో మన ఇల్లు లాగా భవనాలు కాదు కానీ, విశ్వాసులందరూ కూడుకునే సంఘము, సమాజం. జీవం కలిగినటువంటి దేవుని సంఘము సత్యానికి స్తంభంగా ఉండాలట. అలాంటి సంఘము సత్యానికి స్తంభము, సత్యానికి ఆధారంగా ఉంటుంది. ఏది ఇంకా ఇక్కడ పౌలు గారు ఏమంటే, నీ వద్దకు రావాలని నిరీక్షించుచున్న శీఘ్రంగా అంటే ఫాస్ట్‌గా. అయినా నేను ఆలస్యం చేస్తే కూడా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తింపాలో అది తెలియపరచడానికి ఈ సంగతులన్నీ నీకు రాస్తున్నాను. అధ్యక్షుడు ఎలా ఉండాలి? పరిచారకులు ఎలా ఉండాలి? అలాగే అధ్యక్షుడు, పరిచారకులకు ఉండేటటువంటి భార్యలు ఎలా ఉండాలి? అలాగే సంఘంలోని విశ్వాసులు ఎలా ఉండాలని ఈ విషయాలన్నీ కూడా ఎంతో స్పష్టంగా, సూటిగా, చక్కగా పౌలు గారు తిమోతి గారికి తెలియపరుస్తూ ఉన్నారు. ఇది అద్భుతం అన్నమాట అసల. ఇక్కడ 16వ వచనం ముఖ్యమైనటువంటి దైవభక్తిని గురించిన మర్మం. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయెను. ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పునందున దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనముల్లో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడేది తేజోమయుడని. శరీరధారిగా ప్రత్యక్షమైంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు మానవుని ఈ లోకానికొచ్చారు. ఆత్మలో నీతిమంతుడని నిరూపబడ్డ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పవిత్రత మరియు దైవత్వం వెల్లడైంది. దూతలకు కనబడినారు. దూతలకు ఆయన జననం, పునరుద్ధానం, ఆరోహణం అన్నిటికి దూతలే సాక్షులుగా ఉన్నారు. మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు జననంలో దూతలు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఆయన సేవ మొదలుపెట్టేటప్పుడు దూతలు సాక్ష్యం చెప్తున్నారు. ఆయన పునరుద్ధానం అప్పుడు వారే ఉన్నారు. ఆరోహణం అప్పుడు వారే ఉన్నారు. వారంతా కూడా అదే ఇక్కడ అంటున్నారు. దూతలకు కనపడెను. రక్షకుడని జనుల్లో ప్రకటింపబడిన సువార్త యూదులకు మాత్రమే కాదు, అన్ని జనుల్లో కూడా అందరికీ సమస్త జనులకు ప్రకటింపబడింది. అనేకులు యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా విశ్వసించారు. ఇంకా అనేక మంది రావాల్సిన వారు ఉన్నారు. వారిని మనం నడిపించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణ చేసి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నారు. సువార్త యొక్క కేంద్రం యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఈ లోకంలోకి వచ్చినటువంటి అద్భుతము, పవిత్ర జీవితం, సిలువ మరణం, పునరుద్ధానం, ఆరోహణం ఇవన్నీ మన రక్షణకు ఆధారం. కాబట్టి ఈ వాక్య భాగంలో సంఘ నాయకత్వం ఒక గౌరవం మాత్రమే కాదు, గొప్ప బాధ్యత. నాయకుని వ్యక్తిత్వం అతని ప్రతిభ కంటే ముఖ్యమైనది. కుటుంబ జీవితాల్లో విశ్వాసం సంఘ సేవకు పునాది. ప్రతి సంఘ సేవకుడు పవిత్రమైన జీవితం గడపాలి. సంఘం దేవుని సత్యాన్ని నిలబెట్టే స్తంభం. యేసుక్రీస్తు ప్రభువారు సువార్తే క్రైస్తవ విశ్వాసకి కేంద్రం. కాబట్టి ఇది సంఘ నాయకులకు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసికి పవిత్రమైన జీవితం, మంచి మనస్సాక్షి ఉండాలని కోరుకుంటూ చిన్ని వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.